ఎగ్జాంపుల్ 1 అండి. ఇఫ్ 4x ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ ఇంటూ -6 అండి. వేరే ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నెంబర్స్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండి. మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎక్స్ అండ్ వై వాల్యూలు ఈక్వేటింగ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ అండి. అంటే రియల్ పార్ట్ ఈక్వల్ చేయాలి, ఇమేజినరీ పార్ట్ ఈక్వల్ చేసి మనం ఎక్స్ అండ్ వైలు ఫైండ్ అవుట్ చేయాలండి. గివెన్ ఏం ఇచ్చాడంటే 4x ప్లస్ ఐ ఇంటూ 3x మైనస్ వై అండి ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఐ ఇంటూ -6 అండి. ఈక్వేటింగ్ ద రియల్ అండ్ ఇమేజినరీ కోఎఫిషియెంట్స్ అండి. అంటే రియల్ పార్ట్ ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ రియల్ పార్ట్లో ఇది 4x ఈజ్ ఈక్వల్ టు మనకి 4x ఈజ్ ఈక్వల్ టు రియల్ పార్ట్ ఈక్వల్ చేస్తే 4x ఈజ్ ఈక్వల్ టు 3 ఉందండి. అలాగే ఇమేజినరీ పార్ట్ అండి. ఇమేజినరీ పార్ట్ మనకి 3x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -6 అండి. అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3/4 అవుతుంది. వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే 3 ఇంటూ ఎక్స్ అంటే 3/4 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -6 అండి. అంటే ఎంత అవుతుందంటే 9/4 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -6. అంటే వై ఈజ్ ఈక్వల్ టు మనకి y ఈజ్ ఈక్వల్ టు ఈ వైని అవతల తీసుకెళ్ళిపోయి 6ని అవతల తీసుకొచ్చేస్తే మనకి 9/4 ప్లస్ 6 అండి. అంటే ఎంత అవుతుందంటే 24 ఎల్సిఎం కట్టేస్తే 9 ప్లస్ 24 అండి. అంటే ఎంత అవుతుందంటే 33 అవుతుంది. 33/4 అవుతుంది బై వాల్యూ అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు మనకి 3/4, y ఈజ్ ఈక్వల్ టు 33/4 అండి. ద ఆన్సరు. ఎగ్జాంపుల్ 2 అండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఐబి. మనకి ఫస్ట్ వన్ వచ్చి -5y ఇంటూ 1/8 ఇంటూ ఐ అండి. ఇది ఫస్ట్ వన్. ఒకసారి చూద్దామండి. a ప్లస్ ఐబి రూపంలో రాయమన్నాడు ఫస్ట్ వన్. అంటే ఇక్కడ -5y ఇంటూ 1/8 ఇంటూ ఐ అండి. a ప్లస్ ఐబి రూపంలో రాయాలి. అంటే ఇక్కడ మనం మామూలుగా అయితే మల్టిప్లై చేసేయచ్చండి. అంటే ఎంత అవుతుందంటే -5/8 ఇంటూ ఐ అండి. ఐ స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ అంటే మనకు వాల్యూ తెలుసు. ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి -5/8 ఇంటూ -1 అండి. అంటే మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అంటే 5/8. దీన్ని a ప్లస్ ఐబి ఫామ్లో రాయాలి. అంటే ఇక్కడ 5/8 ప్లస్ 0 ఇంటూ ఐ అని రాస్తే సరిపోతుందండి a ప్లస్ ఐబి. అంటే ఇక్కడ మనకి ఇమేజినరీ పార్ట్ లేదు కాబట్టి 0 ఇంటూ ఐ అని రాసాం. 5/8 అండి. రియల్ పార్ట్ ఒకటే ఉంది. రెండోదండి -i ఇంటూ 2i 1/8 ఇంటూ ఐ హోల్ పవర్ 3 అండి. ఇక్కడ కూడా మనకి ఏం చేద్దామంటే ఇక్కడ -2 ఇంటూ ఐ అండి. -2 ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది. అలాగే ఇది చేద్దామండి. మనకి -1 హోల్ పవర్ 1/3 అంటే మైనస్ వస్తుందండి. మామూలుగా అయితే మైనస్ ఐ పవర్ 3 అండి. పవర్ 3 కాబట్టి కింద కూడా ఇది 8 3 టైమ్స్. ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ -2 అండి. ఐ స్క్వేర్ అంటే -1 ఇక్కడ మైనస్ ఉందండి. ఏమవుతుందంటే 2 అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్ ఇంటూ ఐ పవర్ 3 అంటే మనకు మామూలుగా అయితే ఏం రాస్తామంటే ఐ స్క్వేర్ ఇంటూ ఐ అని రాస్తామండి. అంటే ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఐ అవుతుంది. అప్పుడు ఇక్కడ -i అండి బై
ఇక్కడ ఇది అంటే 64 ఇంటూ 4 అండి, 256. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, I/256 అండి. దీన్ని a ప్లస్ IB రూపంలో రాయాలంటే I/256. ఎగ్జాంపుల్ 3 అండి. ఎక్స్ప్రెస్ 5 - 3i హోల్ క్యూబ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ IB అండి. అంటే మనకి ఇక్కడ a - b హోల్ క్యూబ్ ఫార్ములా రాద్దామండి. అంటే మామూలుగా అయితే a క్యూబ్ అన్ని మైనస్లో వస్తాయి. మామూలుగా అయితే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a - b అండి. అంటే ఇక్కడ మనకి ఫార్ములా ఏమొస్తుందంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² అవుతుందండి. మైనస్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. కాబట్టి మనకు ఆ ఫార్ములా ఉపయోగిస్తే సరిపోతుందండి. a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a² b ప్లస్ 3ab² అండి. అంటే మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ 5 - 3i హోల్ క్యూబ్ అండి. దీన్ని ఎలా రాద్దామంటే a క్యూబ్ అంటే 5 హోల్ క్యూబ్ అండి. అలాగే మైనస్ b క్యూబ్ అంటే ఇక్కడ 3i హోల్ క్యూబ్, అలాగే మైనస్ 3 ఇంటూ a² అంటే 5 హోల్ స్క్వేర్ అండి. b అంటే 3i, అలాగే 3 ఇంటూ 5 ఇంటూ b² అంటే 3i హోల్ స్క్వేర్. 5/3 అంటే 125 అండి. అలాగే ఇక్కడ మామూలుగా అయితే 27 I/3 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 25 ఇంటూ 3, అలాగే 25 ఇంటూ 3 అండి. మామూలుగా అయితే 9 ఇంటూ 25 45 225 అండి. 225i. అలాగే ఇక్కడ ఎంత అవుతుందంటే 15 ఇంటూ 9 అండి. అంటే ఎంత అవుతుందంటే 135 అండి. 135 ప్లస్ 135 I² అండి. అంటే ఇక్కడ 125 మైనస్ i అవుతుందండి. ఇది I/3 అంటే మైనస్ i అంటే ప్లస్ 27i. ఇక్కడ 225i, I² అంటే -1 కాబట్టి -135 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 125 నుంచి 135 తీసేస్తే -10 అండి. అలాగే 225 నుంచి 27 తీసేస్తే మనకి ఎంత అవుతుందంటే 27 అండి. -198i అండి. ఇది మనకి a ప్లస్ IB ఫామ్, a ప్లస్ IB. ఎగ్జాంపుల్ 4 అండి. ఎక్స్ప్రెస్ -√3 ప్లస్ -√2 ఇంటూ 2√3 - i అండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ IB. మనకి ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడంటే -√3, ఇక్కడ -√2ని √-1 అంటే i అని రాయించండి. అండ్ కాబట్టి దీన్ని కాంప్లెక్స్ నెంబర్స్ కింద మారుద్దాం. అంటే √-1 -2 కాకుండా, అంటే దీన్ని ఎలా రాయాలంటే i = √-1 కాబట్టి i ఇంటూ √2 అండి ఇది. అంటే √-1 అంటే మనకి i కాబట్టి ఇక్కడ దీన్ని √-1 ఇంటూ 2 అని రాయాలి. √-1 ఏం రాస్తామంటే i అని రాస్తామండి. 2√3 - i అండి. ఇప్పుడు మల్టిప్లై చేద్దామండి. a ప్లస్ IB ఫామ్లోకి రాద్దాం. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 ఇంటూ √3 ఇంటూ √3 6 అవుతుంది కాబట్టి √3 ఇంటూ √3 3 అవుతుంది కాబట్టి ఇక్కడ -2 ఇంటూ 3 అండి. 2 ఇంటూ 3, అలాగే ఇది ప్లస్ √3i, అలాగే ఇక్కడ ప్లస్ 2 ఇంటూ i, √a ఇంటూ √b ఎంత అవుతుందంటే √6 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటే మాత్రం మళ్ళీ మల్టిప్లై చేయకూడదండి, మనం ముందు నోట్లో చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ మళ్ళీ ఏమవుతుందంటే -√2 ఇంటూ i² అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందంటే -6 అవుతుంది. ఇది √3i ప్లస్ 2 ఇంటూ దీన్ని కూడా 3 ఇంటూ 2 అని రాయించండి. ఇక్కడ ఎంత అవుతుందంటే i² అండ్ మైనస్ కాబట్టి
√2 అంటే మనం -6 ప్లస్ √2 రియల్ పార్ట్ రాద్దామండి. ఇక్కడ మనం √3 కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే 1 ప్లస్ √3 కామన్ తీసేస్తున్నామండి. అంటే 2√2i అండి. ఇక్కడ -6 అలాగే ఇక్కడ ఇది రియల్ పార్ట్ అండి. అలాగే √3i కామన్ తీసానండి. √3i కామన్ తీస్తే మనకి ఇక్కడ √3i కామన్ తీస్తే 2√2 అండి మల్టిప్లై చేస్తే ఇది a ప్లస్ IB ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అండి. ఎగ్జాంపుల్ 5 అండి. ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 - 3i. ఇక్కడ మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయాలండి. లెట్ z = మనం 2 - 3 అనుకుంటే ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ z ఇన్వర్స్ అండి. అంటే మన మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే 1/z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 1/z అంటే ఇక్కడ 1/z = 1/2 - 3i అండి. ఇక్కడ 2 - 3i తోటి ఏం చేయాలంటే కాంజుగేట్ న్యూమరేటర్ డినామినేటర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి. ఇప్పుడు ఏమవుతుందంటే 2 + 3i ఇక్కడ a - b × a + b అండి. అంటే 2² - 3i హోల్ స్క్వేర్ అండి. అంటే 2 + 3i / 4 ఇక్కడ ఎంత అవుతుందంటే 9 × i² అండి. -1 కాబట్టి మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అంటే 2/13 ప్లస్ i × 3/13 అండి. ఇది మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అండి. z అంటే 1/z వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంటే మన కాంజుగేట్ తోటి ఏం చేయాలంటే మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి. అంటే మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో డినామినేటర్లో మనకి i ఉండకూడదు. దానివల్ల మనం ఈ ప్రాబ్లం చేస్తామండి. మనకి a + IB ఫామ్లో రాసేయాలి. ఎగ్జాంపుల్ 6 అండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద a + IB ఫామ్లో రాయాలి. ఫస్ట్ వన్ అండి. 5 + 2i / 1 - √2i. ఫస్ట్ వన్ 5 + √2i / 1 - √2i అండి. దీన్ని మామూలుగా అయితే కింద మనం కాంజుగేట్ తోటి ఏం చేయాలంటే పైన కింద మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి. 1 + √2i / 1 - √2i అండి. ఇక్కడ మనం మామూలుగా అయితే మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే 5 × 1 అండి 5. అలాగే 5 × √2i అండి √2i. అలాగే ఇలాగా √2i అండి ప్లస్ √2 × √2 2 అవుతుంది. ప్లస్ 2 × i² అండి బై ఇక్కడ a - b ఇక్కడ a + b అండి. అంటే 1² - √2i హోల్ స్క్వేర్ అండి. a² - b² ఫార్ములా a + b × a - b. ఇక్కడ i² అంటే -1 కాబట్టి ఇక్కడ -2 వస్తుందండి. 5లోంచి -2 తీసేస్తే 3 అవుతుంది. ఇక్కడ ఇది 5√2 2√i అండి. 5√i 2√2i అంటే ఎంత అవుతుందంటే 6√2i అండి. కింద 1 ఇక్కడ √2 హోల్ స్క్వేర్ అంటే 2 అవుతుంది. i² అంటే -1 అవుతుందండి. అంటే 1 + 2 అవుతుంది. ఇక్కడ 3 కామన్ తీసేస్తే మనకి 1 + 2√2i అండి బై 3. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి 1 + 2√2i అండి. ఇది ఆన్సర్. అలాగే సెకండ్ వన్ అండి. సెకండ్ వన్ వచ్చి మనకి i పవర్ ఎంత ఇచ్చాడంటే -35 ఇచ్చాడు. ఇది మనం ముందు రాసామండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే 1 పవర్ ఇక్కడ కిందకి తీసుకొచ్చేయాలి. i పవర్ ఎంత అవుతుందంటే 35 అవుతుంది. మనం మామూలుగా అయితే దీన్ని 35ని 4తో డివైడ్ చేస్తే 32 అండి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే i పవర్ మనకి డివిడెండ్ = డివైజర్ × కోషియంట్ అండి. అంటే 4 × 8 + 3 అండి. కాబట్టి దీన్ని 1/i పవర్ 4
పవర్ 8 అండి. ప్లస్ అంటే ప్లస్ అలా ఏమవుతుందంటే ఇక్కడ I పవర్ 3 అవుతుంది. డినామినేటర్ సేమ్ అయితే యాడ్ చేయొచ్చండి. కాబట్టి I పవర్ 4 అంటే మనకి మామూలుగా అయితే 1 అండి. అంటే 1 పవర్ 8, I పవర్ 3 అంటే -I. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ మనం మామూలుగా అయితే ఐతో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దామండి. అప్పుడు ఏమవుతుందంటే కింద I² అవుతుంది. I² అంటే -1 ప్లస్ అయిపోతుంది. కాబట్టి I అండి ఆన్సరు.